సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ సార్ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నట్టుండి ఒక్కసారి వాళ్ళ స్వరం మార్చి, మేము అసలైన వారసులము సింధు నాగరికతకు అంటూ ఒక మాటలు మాట్లాడుతున్నారు. అలాగే మొహెంజోదారో యొక్క ఆ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ తవ్వుతున్నారు. ఏదో ఒకటి అక్కడి నుంచి ఏదో బయటకు తీయాలనే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఒక 2, 3 నెలల క్రితం, బహుశా ఒక 6 నెలల క్రితము ఆసిఫ్ మునీర్ మాట్లాడుతూ 2 డిఫరెంట్ ఐడియాలజీ తోటి డివైడ్ అయినటువంటి నేషన్స్ ఇవి. సో, ఇవి ఎప్పటికీ కలవు అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు సార్ ఈ కొత్త రాగం ఎత్తుకున్నాడు? నమస్తే అండి సార్ చైతన్య గారు. పాకిస్తాన్ అందరికీ తెలిసిన విషయము. ద్విజాతి సిద్ధాంతం అనే జిన్నా చెప్పిన సిద్ధాంతంతోనే ఒక దేశంగా ఏర్పడ్డది. ఎప్పటికీ వీలు కాదు ముస్లింలు, హిందువులు కలిసి జీవించడం. మాకొక భూభాగమే కావాలి. ఎందుకంటే మా ఆత్మ పశ్చిమాసియాలో ఉంది, మా ఆత్మ ఇస్లాంలో ఉంది కనుక మాకు ఏ రకంగా కూడా మీతో సరిపోదు అని ఆయన ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పట్టుబట్టి సాధించుకున్నారు. దాని మారణ హోమం జరిగింది. వేలు కాదు లక్షల వరకు హిందువుల బలిదానాలు జరిగాయి. వీటన్నిటి తర్వాత దేశాలుగా మనం విడిపోయాం పాకిస్తాన్. కనుక అలాంటి పరిస్థితులు మొన్నటికి మొన్న మునీర్ కూడా ఆ విషయాన్ని గుర్తు చేశాడు. అంతే, మునీర్ ప్రతిపాదించింది కాదు, కొత్తగా ఇది కనుక ఎన్నటికీ కుదరదు అనేది మునీర్ చెప్పినటువంటి ఇది వాళ్ళ యొక్క కట్టుబాటు. అది మరి ఇప్పుడు సడన్ గా ఎట్లా వచ్చింది ఇప్పుడు ఈ ఆలోచన కొత్తగా? నాకు కూడా ఈ సంస్కృతి, నాగరికత, భారత్ హిందూ దీనికి నాగరికతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు సడన్ గా వచ్చింది అంటే ఈ పహల్గామ్ సంఘటన మనకు తెలుసు. ఏప్రిల్ 22 తర్వాత మనము ఈ యొక్క సింధు వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకున్నాం. మనంతకు మనమే బ్రేక్ చేసుకున్నాం. నీళ్లు పంపించడము ఆపేశాం. అది కనుక ఎందుకు ఆపేశాం అంటే నీళ్లు రక్తము కలిసి ప్రవహించలేవు అనేది మోడీ గారి గొప్ప స్టేట్మెంట్ ఒకటి ఉంది. కనుక అంటే అర్థం ఏంటంటే టెర్రర్ ను మీరు సప్లై చేస్తున్నారు కనుక మేము ప్రతిగా నీళ్లను సప్లై చేయలేము. మీరు రక్తాన్ని మాకు అందిస్తున్నప్పుడు మా రక్తం పహల్గామ్ లో జరిగిన 26, 25 హత్యలు ఏవైతే జరిగాయో అది హిందువుల పైన జరిగిన దాడి, భారత్ పైన జరిగిన దాడి. కనుక మీరు నిరంతరం ఈ రక్త ప్రవాహం చేస్తూ ఉంటే మేము నీటి ప్రవాహాన్ని చూస్తూ ఉండగలమా? మేము నీళ్లను వదలలేము అనేటువంటి మెసేజ్ చాలా గట్టిగా ఇచ్చారు. కనుక ఈ సత్లెజ్, బియాస్, రావి, చినాబ్, జీలం, సింధు, పంజాబ్ 5 నదులు, ఈ 5 నదులు మన దగ్గర నుంచి పాకిస్తాన్ కు నీళ్లు వెళ్ళాలి. కనుక ఇప్పుడు నీళ్లు ఆగిపోయినాయి. 22 ఏప్రిల్ తర్వాత మనం నీళ్లు ఆపేసాము. దాంతో ఇప్పుడు చావు వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. ఎల్నినో ఇప్పుడు ఎఫెక్ట్ కారణంగా మన దగ్గర కూడా వర్షాలు ఇంకా రాలేదు. సీజన్ మొదలైనా కూడా అక్కడ ఇంకా తీవ్రంగా ఉంది. అసలు ఎడారి అయిపోతుంది పాకిస్తాన్ అని అంటున్నారు. కరాచీకి అతిపెద్ద నగరం మొత్తం పాకిస్తాన్ లో, అతిపెద్ద నగరానికి నీళ్లు లేవు. చావు వచ్చింది వాళ్ళకి. బ్రతకాలంటే ఇప్పుడు నీళ్లు కావాలి. కనుక ఈ పంజాబ్, సింధు ఇవన్నిటి నుంచి సప్లై అవుతున్న నీళ్లు లేనప్పుడు వాళ్ళు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. పైగా మనం చినాబ్ నది పైన మనము ఒక డ్యామ్ కూడా నిర్మాణం చేస్తున్నాం. ఇంకా చాలా డ్యామ్స్, చిన్న చిన్న డ్యామ్స్ అన్ని కూడా నిర్మాణం చేసే పనిలో ఉన్నాం. 2028 జూన్ తర్వాత చుక్క నీళ్లు రావు. ఈ డ్యామ్స్ అన్ని పూర్తవుతాయి. పాకిస్తాన్ కు ఈ పంజాబ్ 5 నదులు ఏవైతే నేను ఇంతకుముందు చెప్పానో వాటి నుంచి నీళ్లు అందవు. ఇది వాళ్ళకి అర్థమైతే వెంటనే డిఫెన్స్ మినిస్టర్ ఏం చేశాడు? మాకు వేరే మార్గం లేదు, మేము పోరాడే యుద్ధం చేసైనా సరే మేము నీళ్లు తెచ్చుకుంటామని గట్టిగా అన్నాడు. ప్రతిగా మనం కూడా జవాబు చెప్పాము. యుద్ధానికి మనం రెడీ కదా ఎప్పటికి కూడా. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఇది అయ్యే పని కాదు, కనుక యుద్ధము వీటితోటి అయ్యేది కాదు, ఏదో కొత్త ఆలోచన చేయాలని ఇప్పుడు ఏం చేశారంటే ప్రపంచానికి నో మా నాగరికత వేరు, మాది సింధు నాగరికత, కనుక మాకు ఈ నీళ్ళు వాటా ఉంది, కనుక ఈ నీళ్లు మనుషులు ఉంటాం పోతాం కానీ నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. గతంలో ప్రవహించినాయి, ఇప్పుడు ప్రవహించాల్సిందే. ఇలాంటి ఒక కొత్త స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన గుర్తొచ్చింది అంటే సింధు సరస్వతి నాగరికత గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఇప్పుడు కొత్త టాక్ మొదలు పెట్టారండి.
అట్లా మనం ఆలోచించాలి. ఇంతవరకు ఏమన్నారు, మేము అరబ్బులము, మేము తుర్కీలము, మేము పాకిస్తానీస్ము, మా మూలాలు టర్కీలో ఉన్నాయి. మా మూలాలన్నీ టర్కీలో ఉన్నాయి. ఆ, సో ఇవన్నీ గతంలో మాట్లాడినటువంటి ఇస్లామిస్ట్ కల్చర్ వేరు మాది సార్. కనుక, మా ఇవన్నీ కూడా గతంలో మాట్లాడిన అరబ్బీ కల్చర్ మాది, సార్. ఇలాంటివన్నీ మాట్లాడుతూ వచ్చారు. సో అందుకని ఇప్పుడు ఏంది అని అంటే ఎక్దమ్ షిఫ్ట్ అయిపోయి సార్. యూటర్న్ తీసుకున్నది పాకిస్తాన్. సార్, అందరు కూడా ఇప్పుడు కొత్త మాటలు, మీరు చెప్పిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. అయితే ఒక సందేహం సార్ ఇక్కడ. సరే, ఇది రాజకీయ కోణము, అతను యొక్క అంటే ఆ టైంకి ఏదో మాట్లాడుతున్నాడు, అది పక్కన పెడితే సార్, అసలు ఇప్పుడు పాకిస్తాన్ సింధు అంటే మన భారతదేశంలో, అఖండ భారతంలో భాగంగానే ఉండింది. అసలు ఇప్పుడున్న ప్రజలు అసలు ఆ సింధు నాగరికతని వాళ్ళు ఫాలో అవుతున్నారా? అసలు అంటే నాయకులను పక్కన పెడితే ప్రజలు దానితో మమేకం అవుతున్నారా సార్? దీని అది మంచి ప్రశ్న ఇది. ఉమ్. అంతకు ముందు నాగరికత తర్వాత కల్చర్ విషయంలో పెద్ద తేడాలు ఏమీ లేవు. వాళ్ళు ఇస్లాం మతంగా తీసుకున్నారు. సార్. సంస్కృతి, సభ్యతలు వీటి విషయంలో పెద్దగా ఇదేమీ లేకుండే వ్యతిరేకత. కానీ జియాహుల్ హక్ ఎప్పుడైతే 1977 కనుక, ఆయన జనరల్ జియావుల్ హక్ అంటారు, ఆర్మీ మ్యాన్, బట్ ఈ వాజ్ రూలింగ్ ది కంట్రీ ఫర్ 1 decade అట్లా రూల్ చేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అంతవరకు వీళ్ళు చరిత్ర పుస్తకాల్లో పెద్ద మార్పులు అవేమీ చేయలేదు, కంప్లీట్ గా హిస్టరీని మార్చారు వాళ్ళు. డిస్కనెక్ట్ చేశాడు ఆయన కల్చర్ తో, భారతీయ కల్చర్, సింధు కల్చర్ అనండి, పోనీ హిందూ కాకపోతే సింధు కల్చర్ అనండి. ఈ కల్చర్ హేట్ తయారు చేశారు. అంటే హిందూ హేట్, హిందూను అసహించుకోవడం, వ్యతిరేకించడం, స్కూల్ కరికులంలో మొత్తం ఇస్లామైజేషన్ ఆఫ్ కరికులం చేయడం తోటి ఇప్పుడు 5 generations మార్చిపోయింది. కనుక కల్చరల్ అలైన్మెంట్ అంతా కూడా ఏం చేశారంటే, సింధు కల్చర్ ను అరబ్ కల్చర్ కు అలైన్ చేశాడు. ఇది సిలబస్ లో. ఇది చదువుతూ పిల్లలందరూ కూడా 5 తరాలు మారిపోయినాయి. కనుక ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న మనుషులందరూ ఎటువంటి చరిత్ర హేట్ హిందూ పుస్తకాలను చదివారు వాళ్ళు. కనుక వీళ్ళంతా హేట్ హిందూ తర్వాత, సిలబస్ తర్వాత పుట్టిన వాళ్ళు కనుక వీళ్ళకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది తెలియదు. కానీ దీన్నే మనం సింధు సరస్వతి నాగరికత అంటాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే, నో సింధు నది నాగరికత మాది, మా రూట్స్ ఇవి. పాణిని మా దగ్గర పుట్టాడు, గొప్ప అదేంది సాంస్క్రిట్ స్కాలర్ అండ్ మొదటి గ్రమేనియన్ ప్రపంచంలో. ఏ భాషకు గ్రామర్ తెలియని రోజుల్లో ఆయన ప్రపంచానికి గ్రామర్ ఉంటుంది అనేది ఒకటి పరిచయం చేశాడు. అంత గొప్ప రైటర్. మావాడు పాకిస్తాన్ లో పుట్టాడు, చాణక్యుడు మావాడు. ఇలాంటివన్నీ కూడా కొత్త చర్చ లేవనెత్తారు. మొత్తానికి వాళ్ళు ఇప్పుడు దేనికి కనెక్ట్ అవుతున్నారంటే, మన చాణక్యుని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, పురుషోత్తముని ఓన్ చేసుకుంటున్నారు. కనుక ఎందుకంటే వీళ్ళంతా అక్కడే పుట్టారు, అది నిజం కూడా. కనుక అంతెందుకు తక్షశిల ఏడ ఉందండి, ఇప్పుడు తక్షశిల పాకిస్తాన్ లో ఉంది. కనుక మొహంజదారో, హరప్ప, తవ్వకాల్లో ఏదైతే నాగరికత అంటున్నామో, సింధు నాగరికత, ఇదంతా కూడా సగం ఇండియా సగం పాకిస్తాన్ లో, రాజస్థాన్, గుజరాత్, తర్వాత ఇలా అక్కడ పాకిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్, అన్నిట్లో కూడా మన కల్చరల్ ఐడెంటిటీ ఇవంతా తవ్వకాల్లో బయటపడ్డది. ఇంతకాలము ఈ తవ్వకాలను మొహంజదారో లేకపోతే హరప్పా, ఈ తవ్వకాలను వేటిని ఓన్ చేసుకొని మావి అని చెప్పని పాకిస్తాన్ వీటన్నిటికీ ఒక్కసారి వారసత్వం అంతా మాదే అని వాదించడం మొదలుపెట్టింది. అంతా దేని కొరకు అంటే, ఏమంటాం దీన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ లెజిటిమేసీ అంటాం. లెజిటిమేసీని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇప్పుడు కొత్తగా, రూట్స్ వెతుకు ఉంటుంది. హేట్ ఇండియా అనేటువంటి కల్చర్ ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఏదో న్యూ అబ్సెషన్, మెల్లమెల్లగా అప్రోప్రియేటింగ్ హిస్టరీ అంటాం, చరిత్రను వాళ్ళు సొంతం చేసుకోవడము, ఏన్షియంట్ ఇండియా యొక్క హిస్టరీలోకి వెళ్ళి ఇది మాది కూడా అనడం మొదలుపెట్టారు. ఏన్షియంట్ ఇండియా హిస్టరీ అంతా కూడా హిందువులు ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ దేశంలో సంస్కృతి మాట వచ్చింది అంటే అది హిందూ నాగరికత. హిందూ అన్న ఒకటి. మనల్ని పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా మనం హిందుస్థాన్ అని మనం పిలవం, కానీ మీరు పాకిస్తాన్ లో వెళ్ళి అడగండి,
మీరెవరు అంటే వాళ్ళు హిందుస్థానీస్ అంటారు. సార్ అవును. మనల్లో వాళ్ళు చక్కగా వాళ్ళ టీవీలలో కూడా చెప్తారు, హిందుస్థానీ ఉమ్, ప్రైమ్ మినిస్టర్, వజీర్ ఆజం అని ఇలా మాట్లాడుతూ ఉంటారు చక్కగా. కనుక ఉమ్, ఇది హిందుస్థాన్, ఇది ఉమ్, వాళ్ళు ఓన్ చేసుకోలేదు ఇంతకాలం. ఇప్పుడు మాత్రం ఒక్కసారి గుర్తొచ్చేసింది. టర్కిష్ బ్లడ్ మాది అవును. అనేవాళ్ళు, వీఆర్ టుర్కీ పీపుల్ అని అనేవాళ్ళు, మాది టుర్కీ బ్లడ్ ఉంది మా లోపల, వీఆర్ అరబీస్ అని చెప్పేవాళ్ళు. చిల్డ్రన్ ఆఫ్ ఏంది అరబ్ కానుంచి సార్ ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ ఇండస్ అని మాట్లాడుతున్నారు. సార్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ పానిని అంటున్నారు. సార్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ చాణక్య అంటున్నారు. ఉమ్, పురుషోత్తముని పొగుడుతూ ఉన్నారు. సార్ ఇది మా నాగరికత అని అంటున్నారు. ఇది వాళ్ళలో వచ్చిన. సార్ అయితే సార్ అయితే ఇక్కడ ఇంకో సందేహం. ఇప్పుడు మనము ఆ, మన పూర్వ సంస్కృతి ఏదైతే సనాతన ధర్మం అని మనం గర్వంగా చెప్పుకుంటామో, సో ఈ సంస్కృతి మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని సంస్కృతులకి భిన్నం. మనకి జిహాద్ లేదు, మనము గౌరవిస్తాం, ప్రతి మనిషిని గౌరవిస్తాం. జిహాద్, లవ్ జిహాద్ లేదు, మతానికి సంబంధించి జిహాద్ లేదు, ఇప్పుడు ఏ జిహాద్ లేదు. సో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ ఏ, ఆ, సైనిక ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళ యొక్క చరిత్ర వెనక్కి జరపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ సంస్కృతిని కూడా, అంటే సంస్కృతి యొక్క మూలాలను కూడా అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పినప్పుడు అసలు పూర్తిగా సమస్యలే ఉండవు కదా. కానీ ప్రజల్ని అట్లా చైతన్యపరిచే అవకాశం ఉందా? వీళ్ళకి అంత బుద్ధి ఉందా అసలు? నో, వీళ్ళు ప్రజల్ని చైతన్యపరిచి ఇదయా మన నాగరికత, మన రూట్స్ ఇవి అని వాళ్ళు ఎప్పుడు చెప్పరు. పొలిటికల్ డిస్కోర్స్ అంటాము. ఉమ్, ఈ పొలిటికల్ డిస్కోర్స్ లో ఈ విషయాన్ని లేవనెత్తి సార్ ప్రపంచం ముందు పెడుతున్నారు. ఉమ్, అంటే మా వారసత్వం ఇది, మా నాగరికత ఇది. సార్ కనుక నా వారసత్వం ప్రకారమే మాకు ఈ నీళ్లు వస్తాయి అని. ఉమ్, ఎప్పుడైనా డివిజన్ జరిగేటప్పుడు ఉమ్, చైతన్య గారు, సార్ మనం విడిపోయినప్పుడు ఉమ్, మనం ఏమైనా ఒప్పందాలు రాసుకుంటే వారసత్వం ఆధారంగా ఒప్పందాలు రాసుకోరు. సార్ నదులు నీళ్లు ఎక్కడ పుట్టాయి, ఎక్కడ వెళ్తున్నాయి, ఉమ్, వాళ్ళ అవసరాలను బట్టి ఆ, ఆ, నదీ జలాల పంపిణీ అనేది వారసత్వంతో వచ్చేది కాదు, అది ఒప్పందాలతోనే వచ్చింది. ఉమ్, ఆ ఒప్పందాల విషయంలో కూడా మనం స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలో కాస్త లిబరల్ గా ఉన్నాం. ఎందుకంటే అప్పట్లో మనకు నీటి కొరత కూడా లేదు. ఉమ్, ఇది వరల్డ్ బ్యాంక్ మన ముందు పెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం ఈ చర్చలు జరిపి సార్ ఒప్పందాలు రాసుకున్నాం. సింధు వాటర్, మనము ఇండస్ వాటర్ ట్రీటీ అంటాము. మనం ఒప్పుకున్నాం, ఇంత వాటర్ పంపించడానికి ఒప్పుకున్నాం. ఎప్పుడు టర్మ్స్ అన్ని బాగున్నప్పుడు, సార్ మన టర్మ్స్ అన్ని బాగున్నప్పుడు. గతంలో కూడా మనం ఇన్ని యుద్ధాలు చేసినా ఏ రోజు కూడా నీళ్లను ఆపలేదు. సార్ కానీ ఎప్పుడు ఆపలేదు, ఇప్పుడు ఎందుకు ఆపుతారంటారా? ఉమ్, అంటే ఆపకపోవడం అనేది అదేమో చట్టం కాదు, అది ఉమ్, మన యొక్క దయాదాక్షిణ్యాలు. కామన్ మ్యాన్ ని ఎందుకు ఇబ్బంది పెడతాము అనే ఉద్దేశంతో మనం. అయినా మీరు ఏదైతే నియమిత కాలంలో వచ్చి కూర్చొని దాన్ని రివైవ్ చేసే అటువంటి పని ఏదైతే చేస్తామో, ఎన్నడూ ఏ మీటింగ్ కు రాలేదు పాకిస్తాన్. ఆ విధంగా చట్ట ప్రకారం ఏంటి అంటే, ఏ మీటింగ్ కు రానప్పుడు మనం మాత్రమే వెళ్తున్నప్పుడు సహజంగా మనం నిర్ణయం తీసుకునేక అధికారం ఉంది. మనం నిర్ణయం తీసుకున్నాం. పైగా ఇప్పుడు కూడా ఏమంటున్నాం, తాత్కాలికంగా అని మాత్రమే అన్నాం. అంటే అర్థం ఏంది అంటే, మీరు వచ్చి మాట్లాడండి కూర్చొని, నీళ్లు మీకు కావాలి, కానీ మాకేం కావాలి? మనశ్శాంతి కావాలి, కాసింత మనశ్శాంతి కావాలి. కనుక మీరు చేస్తున్న ఈ పనులు ఆపేస్తారా? అది చెప్పాలి కదా. అది చెప్పకుండా మిగతా అన్ని డొంక తిరుగుడు మాటలు అన్ని కాదు కదా. కనుక మీరు ఆపేస్తాము, భవిష్యత్తులో ఇలాంటిది ఎప్పుడు జరగదు, టెర్రర్ దాడులు మేము ఆపేస్తాము, కమాన్ వచ్చి మీరు చెప్పండి. అవి తప్ప అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచానికి తెలియనియండి ఏం జరిగింది అని. కనుక ఇది గట్టిగా మనం కూర్చున్నాము. ఇప్పుడు తాడో పేడో తేల్చాల్సినటువంటి ఒక పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది. లేదంటే యుద్ధానికి, ఇప్పుడు అమెరికాను చూసుకొని యుద్ధానికి కాలు దూతుంది. కానీ పాకిస్తాన్ లో పరిస్థితులు యుద్ధం చేసే పరిస్థితులు ఏం లేవు వాళ్లకు. బలూచిస్తాన్ లో గొడవలు అవుతున్నాయి, పిఓకేలో గొడవలు అవుతున్నాయి, అదేంటి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో గొడవలు అవుతా ఉన్నాయి. ఇంకా అంతటా డిస్టర్బ్ గా ఉంది, ఆకలితో ప్రజలు చస్తున్నారు, ధరలు ఆకాశానికి అంటాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అనేది ఏంది అంటే, ప్రజలను మభ్యపెట్టడానికి యుద్ధం చేసినా కూడా చాలా ఘోరంగా దెబ్బతింటుంది పాకిస్తాన్. ఇప్పుడు మనం అంత ఓపిక కూడా మనకు లేదు.
ఓన్లీ టెర్రర్ స్థావరాలను కొట్టి రిటర్న్ వచ్చి కూర్చున్నాం గతంలో. కానీ Hmm. ఇప్పుడు అలా కాదు. మన ఆయుధాలతో మనం సంసిద్ధతతో ఉన్నాం. ఎటువంటి ఆయుధాలు అమెరికా సప్లై చేశాక కూడా మనం టార్గెట్స్ రీచ్ కాగలుగుతాం. అణుయుద్ధం వస్తుంది అని అందరు బెదిరిస్తే తప్పదు. అణుయుద్ధం మీకైనా మాకైనా ఒకటే, ప్రపంచానికే నష్టం అది. కనుక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే, మనం కాదు అన్నంత ధోరణిలో మన రాజ్నాథ్ సింగ్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, మన ఫారెన్ మినిస్టర్ కానీ గట్టి కమ్యూనికేషన్ చేసేశారు. కనుక మనం ఇప్పుడు ఎదురు చూడాల్సిందే మనం ఏం జరుగుతుంది అని. సార్ ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు మన రక్షణ వ్యవస్థలో మన అస్త్రాలు బ్రహ్మోస్ అనో లేకుంటే రుద్ర అనో లేకుంటే ఇట్లా తేజస్ అనో ఇట్లా మన సంస్కృతికి అనుకూలంగా కొన్ని పేర్లు పెట్టుకున్నాం. కంపారిటివ్లీ మీరు పాకిస్తాన్ చూస్తే గజనీ, గోరీ, మహమ్మద్ ఇట్లాంటి పేర్లు పెట్టారు. అయితే వీళ్ళకి పాకిస్తాన్కి సంబంధం లేదు. సంబంధం లేదు. వాళ్ళు కేవలం భారతదేశం మీద దండెత్తి వచ్చి భారతీయ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. సో వాళ్ళ సంస్కృతికి వాళ్ళకి పేర్లు లేదు. ఒక విధంగా చెప్తే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ అమ్మమ్మలను, వాళ్ళ తాతలను, వాళ్ళ ముత్తాతలను ఎత్తుకెళ్ళారు వాళ్ళని కూడా ఈ గజనీ ఇటువంటి వాళ్ళు. సో ఈ ఈ ఈ సంస్కృతిలో ఈ డిఫరెన్స్ బాగా అంటే కనిపిస్తుంది క్లియర్గా. సో దీన్ని మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయిస్తారా? ఒక సందేహం అయితే. సో అసలు ఈ డిఫరెన్స్ అంటే ఈ పూర్తిగా వాళ్ళకి మనకి ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? అంటే విడిపోవడం అదంతా ఒక ఎత్తు అయితే, ప్రజల్లో ఇవి ఎంతవరకు ఈ వ్యవస్థ అంటే ఇది తెలిసిన వాళ్ళు ఎంతవరకు ఉన్నారు? చైతన్య గారు, ఇది ఈ విషయం ఏదైతే ఉందో వారసత్వం అనేది మనము మన వారసత్వము హిందూ వారసత్వంగా తీసుకుంటాము. ఒక అలెగ్జాండర్ ను ఓడించిన పురుషోత్తముడు మనకు హీరో అవుతాడు. రాణా ప్రతాపుడు మనకు హీరో అవుతాడు. ఒక శివాజీ హీరో అవుతాడు. కనుక ఏ రోజు కూడా మనకు గజనీ లేదా గోరీలు వీళ్ళు మనకు హీరోస్ కారు, వాళ్ళ ఎనిమీస్. ఇదేమో మన మన చరిత్ర నాగరికత విషయం. కానీ నువ్వు ఇస్లాంలోకి కన్వర్ట్ కాగానే నీ ఎనిమీస్ ఎందుకు మారుతారు అనేది నా ప్రశ్న. నువ్వు ఈ దేశం, ఈ మట్టితో నీకు సంబంధం. దైవ ఆరాధన, దైవ చింతన, దైవ ఆరాధన నీకు వ్యక్తిగతమైంది. కనుక నువ్వు అల్లాని ప్రార్థిస్తావా, రాముణ్ణి ప్రార్థిస్తావా, అది నీ ఇష్టం, నీకు వ్యక్తిగతమైంది. కానీ ఈ ప్రార్థన కాసేపు పక్కకు పెడితే నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ మట్టిలో పుట్టావు, ఏం తిన్నావు, ఎక్కడ ఎదిగావు, నువ్వు ఈరోజు ఎక్కడ చస్తావు, నువ్వు చివరకు నీ బొంద పెట్టేది ఎక్కడ అని. కనుక ఇదంతా ఇది కదా, మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ చేస్తాం. కనుక ఎవరైనా హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇది మారదు కదా. మారినప్పుడు నీ పూర్వీకులని ఎందుకు మారుస్తావు? నీ పూర్వీకులు ప్రీ ఇస్లామిక్ అనేది మనకు చరిత్ర ఉంది. ఇస్లాం రాకముందు మనకి ఇక్కడ ఈ దేశంలో చరిత్ర ఉంది. ఆ చరిత్ర మారదు కదా. ప్రీ ఇస్లామిక్ చరిత్ర ఎన్నటికీ మారదు. ఇప్పుడు మీరు ఇండోనేషియా వెళ్ళండి, అక్కడ ప్రజల పేర్లు ఏముంటాయి? సుహార్తో, సుకన్యం, ఇవన్నీ పేర్లు ఉంటాయి. అంటే సుహార్తో, సుకన్యం ఇవన్నీ కూడా హిందూ పేర్లు, హిందూ పేర్లు కదా. మరి ఆ పేర్లు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ తాత ముత్తాల పేర్లు వాళ్ళు కంటిన్యూ అయ్యింది. కానీ దే ఆర్ ఆల్ ఇస్లామిక్ పీపుల్. పక్క నమాజ్ చేస్తారు, రోజుకు 2 పూటలు చేస్తారు, 5 పూటలు చేస్తారు. అందరూ కూడా ఇస్లాం దీంతోనే ఉంటారు. కానీ వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, మా పూర్వీకులను మేము మార్చలేము, మేము మార్చుకోము. కనుక పేర్లు మార్చుకోలేదు. అందుకే వాళ్ళ నాగరికత ఏదైతే భారతీయ నాగరికత వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఉంది, ముస్లింలు అయినా కూడా ఉంది. వాళ్ళు కన్ఫ్యూజ్ కాలేదు. కానీ మన దేశంలో మాత్రము ఇస్లాం మారిన వెంటనే వీళ్ళు చరిత్రను మార్చుకునే ప్రయత్నం చేశారు. జిన్నా చెప్పిపోయాడు, దేశాన్ని తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఇస్లాం వారసత్వం అంటే కేవలం నాన్ హిందూ వారసత్వంగానే చూస్తారు. నిన్న మొన్న ఎవరు ఓవైసీ ఉత్తరప్రదేశ్ లో వెళ్ళి ఏదో ఉపన్యాసంలో గజనీ వారసుడు ఎవడో ఉన్నాడు, వాడు అక్కడ ఇప్పుడు కూడా వాళ్ళ పేరు తీసుకొని గొప్పగా మాట్లాడితే అది చాలా గొడవ అయింది. ఆయన ఎవరు ముఖ్యమంత్రి దాన్ని చేశాడు, వేలెత్తి చూపించాడు, ఇదంతా చర్చ అయింది. నేనేమంటున్నా, వై యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గజనీ, గోరీ, ఇది ఎందుకు ఆ విధంగా? మీరు అయోధ్య విషయం కూడా అంతే కదా. కనుక అయోధ్యను కూల్చిన వాడు ముస్లిం అనేందుకు మన కోపం లేదు. కూల్చిన వాడు విదేశస్తుడు, బాబర్ కదా. కనుక బాబర్ తొత్తులుగా మారడము మీకు ఎందుకు అంత ఇష్టం? వాడు ముస్లిం అయినంత మాత్రాన
మీరు బాబర్ను ఆరాధించాల్సిన అవసరం ఉందా? సార్ ఇది హిందువులందరూ ప్రశ్నిస్తున్న విషయం. సార్. ఇది ముస్లింలందరూ ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఉమ్, కనుక మీ వారసులు ఎవరు అనేది ఉమ్, ప్రీ ఇస్లామిక్ వారసత్వాన్ని ఉమ్, మీరు డినై చేస్తున్నారు. మాది కాదు అని అంటున్నారు. ఇస్లాం స్వీకరించాక కొత్త వారసత్వం కొరకు లేని వారసత్వాన్ని వెతుక్కుంటున్నారు సార్. మీరు. ఉమ్, ఎక్కడో పశ్చిమాసియా దేశాలు, అరబ్ దేశాలు, లేకపోతే టర్కీ నుంచి ఇక్కడ వారసత్వాన్ని, అక్కడ గొప్పతనాన్ని ఇక్కడి గొప్పతనంగా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్. ఇది పాకిస్తాన్ లోనే లేదు కన్ఫ్యూజన్, ఉమ్, ఇక్కడ భారత్ లో కూడా ఉంది. ఉమ్, భారత్ లో కూడా ఉంది. మన నాయకులు కూడా ఇప్పటికి కూడా ఆ, వాళ్ళు ఎందుకు గాయపడతారు, బాధపడతారు అని అంటూ ఉంటారు. ఉమ్, మన నాయకుడు ఎవరు స్పష్టంగా చెప్పారు, అయ్యా బాబర్తో మనకు సంబంధం లేదు, వాడు విదేశస్తుడు, ఉమ్, వాడిని వదిలేసేయండి అని కాంగ్రెస్ నాయకుడు, ఒక సిపిఎం నాయకుడు చెప్తాడా? చెప్పడు ఎప్పుడు కూడా. కనుక అక్కడ ప్రాబ్లం అంతా రాజకీయంతోనే వచ్చింది. ఉమ్, రాజకీయ నాయకులు మీ ప్రీ ఇస్లామిక్ యొక్క చరిత్రను మీరు మార్చకండి. ఇది మనమంతా ఈ మట్టిలో పుట్టాము, ఈ మట్టిలో పెరిగాము, మీరు ఇస్లాం ఇప్పుడు అనుకరించండి, మనకేం ప్రాబ్లం లేదు. సార్. కనుక మీ లాయల్టీ టు ఇస్లాం ఉమ్, షుడ్ నాట్ చేంజ్ యువర్ లాయల్టీ టు ది కంట్రీ కదా. మీరు ఈ దేశానికి మీ లాయల్టీ ఏదైతుందో అది మారకూడదు. ఇస్లాం లాయల్టీ ఉంటే ప్రాబ్లం లేదు, సార్. కానీ భారత్ లాయల్టీ ఎందుకు మారుతుంది? ఉమ్, భారత్ వ్యతిరేకమైన వాడి పట్ల మీకు లాయల్టీ ఎందుకు? ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సార్. కనుక ఇది పాకిస్తాన్ సమస్యనే కాదు, మన దగ్గర ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మీరు చరిత్రను మార్చకండి, మీ సరే. సంస్కృతిని మార్చకండి, భారత్ తోనే ఉండండి. భారత్ లో పుట్టారు, భారత్ లోనే మరణిస్తారు. కనుక ఇది చెప్పాల్సిన రాజకీయ నాయకులు చెప్పలేదు. సరే. ఇప్పటికైనా చెప్పాలి అని నా అభిప్రాయం. సార్, ఇందాక మీరు అన్నారు కదా, సుమారుగా 5 జనరేషన్స్ని ఇట్లాగా వాళ్ళ బ్రెయిన్ వాష్, వాళ్ళ హిందూ వ్యతిరేకతను బోధిస్తూ వచ్చారు. సో కానీ ఇప్పుడు సడన్గా మీరు ఇందాక మరి అన్నట్టు సంస్కృతం వాళ్ళది అనుకుంటే, పాణిని అక్కడ పుట్టాడు అనుకుంటే, పాణిని అక్కడ పుట్టాడు కానీ అక్కడ సంస్కృతం తెలిసిన వాడు ఎవడూ లేడు. మొత్తం సంస్కృతాన్ని ఒక్కొక్కటి వేళతో పీకేశారు అక్కడ పాకిస్తాన్లో. కానీ ఇప్పుడు సడన్గా వచ్చి పాణిని మావాడు, మీరు సంస్కృతం నేర్చుకోండి, సంస్కృతం నేర్చుకోవడం అంటేనే హిందూ ధర్మాన్ని నేర్చుకోవడమే, సనాతన ధర్మాన్ని నేర్చుకోవడమే. ఈ సనాతన ధర్మం లేకుండా సంస్కృతం లేదు, సంస్కృతం లేకుండా ఇది కలిపి ఉన్న విషయం. సో మరి ఇప్పుడు వాళ్ళు కనుక అంటే నిజంగా ఆసిమ్ మునీర్ కనుక దీన్ని ప్రవేశపెట్టి దీన్ని తీసుకురావాలనుకుంటే కనుక తీసుకురాగలరా? ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఇస్లామైజేషన్ ఆఫ్ మైండ్ ఏం ఉంటుంది అంటే, ఒకసారి మీరు ఇస్లామీకరణ జరిగితే మీ మైండ్ లో మీరు సంస్కృతి, సంస్కృతము, సనాతనం ఈ మూడింటిని మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఈ మూడు ఇంటర్లింక్డ్ అన్న. మన ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క సనాతనము, ఈ దేశం యొక్క భాష సంస్కృతము, ఈ మూడు కూడా కంప్లీట్లీ ఇంటర్ ఓవెన్ అన్నట్టు. ఇది ఒకటి లేకుండా ఉండదు. కనుక మీరు ఇప్పుడు కొత్తగా ఇది విడదీసేసి ఇది మాది పాకిస్తాన్ది, మీరు సంస్కృతం నేర్చుకోండి. ఆయన ఎవరో సంస్కృత్ స్కాలర్ ట్విట్టర్ లో పెట్టాడు కదా, భారతీయులకు ఎవరికి సంస్కృతం రాదు, ఆయన మీరు సంస్కృతం మాతో నేర్చుకోండి, నేను నేర్పిస్తాను అని చెప్పేసి ఆయనకు ప్రొనౌన్సియేషన్ కూడా రావట్లేదు. సంస్కృత్ పలకడం రాదు పాపం, ఆయనకు ఉచ్చారణ రాదు. కానీ ఏదో గూగుల్ సెర్చ్ తో సంస్కృతం నేర్చుకున్నాడు. గూగుల్ సంస్కృత్ కాదు, ఆయనకు తెలియదు. మన దగ్గర ఒక శ్లోకాన్ని ఉచ్చరించాలంటే మీ ఉచ్చారణ దోషాన్ని ఎవరు క్షమించరు సంస్కృత పండితులు. కనుక సంస్కృతంలో గొప్పతనమే ఉచ్చారణ. అలాంటి ఉచ్చారణ కూడా రాని మీరు భారతీయులకు సంస్కృతం నేర్పించాలని అనుకోవడము ఇది మూర్ఖత్వం అనేది. ముందు మీ సంస్కృతము, మీ సంస్కృతి తేల్చుకోండి మీరు. అసలు ఇది రెండిటికి సనాతనంతో ముడిపడి ఉంది. ఈ సనాతనాన్ని మీరు యాక్సెప్ట్ చేసిన రోజు మీరు గొప్పలే. మాకు కూడా నిజంగా మీరు పాణిని ఇచ్చిన సంస్కృతాన్ని మీరు పెంచి పోషించి అందులో నుంచి వచ్చిన సంస్కృతిని కూడా మీరు స్వీకరించిన రోజు మీరు కూడా చాలా గొప్పలు. మేము యాక్సెప్ట్ చేస్తాం కదా, ఎందుకంటే మేమే గిల్టీగా ఉన్నాం. సంస్కృతం మాకు రావట్లేదు. మా వాళ్ళు ఇప్పటికే కొందరు కమ్యూనిస్టులు సోదరులు వీళ్ళందరూ కూడా దాన్ని డెడ్ లాంగ్వేజ్ అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మనుషులను కాదు, భాషను కూడా మర్డర్ చేస్తున్నారు వీళ్ళు. అది డెడ్ లాంగ్వేజ్, ఇది వదిలేసేయాలి, దానికి అది పనికిరాదు, అది బ్రాహ్మణీయ భాష, ఇలాంటి పిచ్చి వాగుడులన్నీ మన దగ్గర వాగుతున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ మన దగ్గర వాగుతా ఉన్నారు. కనుక ఈ ప్రమాదము, ఈ యొక్క డిస్కోర్స్ ఏదైతుందో డిస్కషన్, ఇది జరగాలి భారత్ లోనే ఎక్కువ జరగాలి. వాళ్ళ నీటి అవసరాల కొరకు వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, కానీ మన యొక్క భవిష్యత్తు, మన సనాతనం, మన సంస్కృతి,
బలపడాలంటే ఈ చర్చ కొనసాగించాలి. సార్ ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అర్థం చేసుకుంటే భారత్ గట్టిగా నిలబడుతుంది అని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీట్ కోసం ప్రారంభం చేశారు ఇదేదో తీసుకోవడానికి. సో ఇంకా నెక్స్ట్ అంటే వాళ్ళు ఏం చెప్పబోతారు? దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు? ఇప్పుడు మొహంజదారో గారు తవ్వడాలు ప్రయత్నం చేస్తున్నారు. ఏదో మేము లింక్ అయి ఉన్నాం. ఇంతకాలము వాళ్ళు ప్రపంచానికి ఒకలాగా చూపించుకున్నారు వాళ్ళ దేశాన్ని. ఇప్పుడు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేస్తదా? ఒక క్వెషన్ అయితే. రెండోది వీళ్ళ నెక్స్ట్ స్టెప్స్ ఏం కాబోతాయి సార్? నేను ఒకటి హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్టులు చేసే పని వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. చరిత్రను చరిత్రను తవ్వుతారు, తీస్తారు, ప్రజల ముందు ఉంచుతారు. అదొక అకాడమిక్ యాక్టివిటీ. సార్ ఈ అకాడమిక్ యాక్టివిటీని తీసుకొచ్చి భారతీయ సంస్కృతి సభ్యతల మీద మొహంజాదరో ఇవన్నీ కూడా చాలా ఎవిడెన్సెస్ మనకి ఇచ్చాయి. సార్ ఇంకొన్ని కొత్త ఎవిడెన్సెస్ వస్తే సంతోషం, దాంట్లో సమస్య ఏం లేదు. కానీ దీనికి సింధు జలాలకు ఏ సంబంధం లేదు. సార్ సింధు అనేది ఒక జలం, ఇక్కడ సింధు అనేది నాగరికత. కనుక హిందూ నాగరికత సింధు నాగరికతకు ఇప్పటికిప్పుడు సింధు అనే పేరుంది కనుక అక్కడ నీళ్లు ఉన్నాయి కనుక ఆ నీళ్లు సింధు నీళ్లు లేకపోతే గంగా నీళ్లు అట్లేముండదు, నీళ్లు నీళ్లే. కనుక మీ యొక్క సివిలైజేషనల్ ఇష్యూను వాటర్ ట్రీటీకి ముడిపెట్టే అవకాశం లేదు. అంతర్జాతీయ ఒప్పందాల్లో తీసుకొచ్చి ఇది ముడిపెట్టడానికి వీలేదు. చరిత్రకు సంబంధం లేని విషయం కనుక నీళ్ల పంపకాలు జరపడానికి టెక్నికల్ గా ఏమేమి ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ వర్తిస్తాయి. కనుక ఇప్పుడు వాటర్ అనేది మనం ఇచ్చాం, వాళ్ళు తీసుకున్నారు. కనుక టెరైన్ ఒకవేళ పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఉదాహరణకు మనకు కూడా బ్రహ్మపుత్ర ఒక సమస్య చైనా నుంచి వస్తుంది. చైనా ఆపేస్తే మన పరిస్థితి ఏంటి, ఇది కూడా ఉంటుంది కదా. కనుక అప్పుడు ఇంతవరకు చైనాతో మనకు కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏమీ లేవు. కొత్త అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఏదైనా చట్టం ఉంటుంది. తప్పకుండా నీళ్ళు అనేవి నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అంటాం. నీళ్ళు అనేవి పల్లానికి ప్రవహిస్తాయి. ప్రవహించినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వదిలేస్తారు. మరి ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. చెప్పా చేయకుండా వదిలేస్తే చాలా, ఆపేస్తే మీకు డ్యామేజ్ అవుతుంది, వదిలేస్తే మాకు డ్యామేజ్ అవుతుంది. కనుక ఇద్దరి మధ్య ఏముండాలి, ఒక ఒప్పందం ఉండాలి. నీళ్ళ యొక్క క్వాలిటీ దీన్ని దృష్టిలో పెట్టుకొని, క్వాంటిటీ దృష్టిలో పెట్టుకొని ఒప్పందం ఉండాలి. అంతర్జాతీయ రూల్స్ ఎలా ఉన్నాయో వాటి ప్రకారం ఒప్పందం ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కానీ మనం ఏమంటున్నామంటే నీళ్లు ప్రవహించనిద్దాం, పర్వాలేదు, చట్ట ప్రకారమే ఎన్ని కావాలో అన్ని తీసుకుందాం. రక్తం ఎందుకు వస్తుంది నీళ్లలో అనేది మన ప్రశ్న. దీనికి జవాబు రావాలి. జవాబు రానంత కాలం వీళ్ళు తప్పించుకోలేరు. అది నా అభిప్రాయం. జవాబు చెప్పి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభకు కేటాయించారు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. విన్నారు కదా ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారి యొక్క విశ్లేషణ. దీనిపైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.